అంటే ఈ సినిమాని 'సాహోతో' లేకపోతే 'పుష్ప 2'తో కంపేర్ చేయొచ్చా అంటే ఏం చెప్తారు? 'సాహో' కంటే బెటర్‌గానే ఉంది సినిమా డెఫినెట్‌గా. అంటే ఎలివేషన్స్ ప్రకారం మాట్లాడుకుంటే. ఎలివేషన్స్ కాదండి. 'సాహోలో' అది కూడా ఒక రకమైన గ్యాంగ్‌స్టర్ స్టోరీనే. అయితే అందులో దొంగ పోలీసు ఆట లాంటి ఒక చిన్న గేమ్ ఉంటుంది సినిమా అంతా. దానిలో కొంత ఆడియన్స్ కన్‌ఫ్యూజ్ అయినటువంటి సందర్భం కూడా ఉంది. ఇందులో అలాంటిది లేదు. ఇందులో కొంచెం స్క్రీన్ ప్లే వైపు చాలా కేర్ తీసుకున్నాడు కంపారిటివ్‌గా 'సాహోతో' పోలిస్తే. 'సాహో' తను యాక్చువల్‌గా అనుకున్న కథ ఒక లోకల్ మార్కెట్ కోసం అనుకున్న కథ అది. దాన్ని పాన్ ఇండియా లెవెల్‌కి తీసుకెళ్లాల్సి వచ్చింది ఆ టైంలో. దాంతో ఆ స్కేల్ పెరిగినప్పుడు ఆ గందరగోళం కూడా పెరిగింది. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఇది టోటల్‌గా తను చెయ్యాలి అనుకుని చేసినటువంటి సినిమా. అందుకని ఆ లూజ్ ఎండ్స్ ఎక్కడా లేవు సినిమాలో. నీట్‌గా తను అనుకున్న కథని అనుకున్న పద్ధతిలో అనుకున్న లెవెల్‌లో చేసుకుంటూ వెళ్ళాడు. అందుకని మీకు 'సాహో' కంటే కూడా ఈ సినిమా చూసినప్పుడు ప్రతి ప్రేక్షకుడికి కూడా ఎటువంటి అంటే ఒక వింటేజ్ హీరోతో ఈ లెవెల్‌లో చేయటం అనేది మామూలు విషయం కాదు. పైగా ఆయనకు ఉన్నటువంటి టైం తక్కువ. ఇన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ లెవెల్ కంటెంట్ని బయటకు తీసుకొచ్చాడంటే అది మామూలు విషయం కాదు. అందుకని ఈ సినిమా సక్సెస్లో మెజారిటీ షేర్ అతనికే వెళ్ళాలి, సుజిత్కే వెళ్ళాలి. అంటే సినిమాలో ప్రతి సెకండ్ కూడా ఎలివేషన్స్ పాత్రతోనే ముందుకు వస్తారు పవన్ కళ్యాణ్ అంటూ కూడా అభిమానులు చెప్తున్నారు. అవును, ఎలివేషన్స్ ప్రతి 10 నిమిషాలకి ఒక హైపు అలా చేసుకుంటూ అలా పెట్టుకుంటూ వెళ్ళాడు. దానికి ఉపయోగపడేటువంటి సన్నివేశాలనే షూట్ చేశాడు అతను. అందుకని అంటే పవన్ కళ్యాణ్ కనిపించకపోయినా వినిపిస్తాడు. అలా స్పేస్ తీసుకున్నాడు. ఆయన పూర్తి సమయం కేటాయించలేని పరిస్థితి. దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడు అంతే. తన లోపాలని తన విజయాలుగా మార్చుకోవడం అనేది, తనకున్న ఇబ్బందుల్ని తనకి సక్సెస్ అవడానికి ఉపయోగపడేలాగా చూసుకోవడం, అది డైరెక్టర్గా అతను సాధించిన విజయం సుజిత్. అందుకని ఇది సుజిత్ సినిమా అంతే. అంటే కేజీఎఫ్తో కూడా కంపేర్ చేయొచ్చు అంటారు? లేదు, ఆ ధోరణి వేరు, ఈ ధోరణి వేరు, ఈ సినిమా వేరు. అంటే ఎక్కడా కూడా లోతులు వెళ్ళలేదు. జనరల్గా గ్యాంగ్స్టర్ సినిమా అంటే తుపాకులు, అలాగే డ్రగ్స్, స్మగ్లింగు, పోర్టు, ఈ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. అవే ఉన్నాయి ఈ సినిమాలో. అంతకుమించి కొత్త కథ ఏం కాదు ఇది. మనం పాత రోజుల్లో శివాజీ గణేశన్ గారి దీపం సినిమా నుంచి చూస్తున్నాం ఈ ధోరణి. అంటే ఎవరో కుర్రాడు ఎక్కడో తప్పిపోతాడు, అని తీసుకొచ్చి ఇంకెవరో పెంచుతారు. ఆ పెంచిన వాళ్ళ కుటుంబంతో ఇతని రిలేషను, ఈ గొడవ, ఇదే కథ. అంతకుమించి కొత్త కథ ఏం కాదు ఇది. పాత కథని కొత్తగా ఎలా చెప్పగలవు? పాత సన్నివేశం ప్రేక్షకుడికి తెలుసు ఏం జరుగుతుందో తర్వాత, కానీ తెలియనట్టుగా థియేటర్లో కూర్చోబెట్టగలగాలి. అది కమర్షియల్ డైరెక్టర్ సక్సెస్. అదే చేశాడు. ఇప్పుడు ఎన్ని పాత కథలు, ఇప్పుడు ప్రతి సినిమాకి కొత్త కథలు ఎక్కడున్నాయి? పాత కథలే కదా కొడుతోంది. ఇది ఈ జానర్లో వచ్చేటువంటి కథల్లో ఇదే కథ ఉంటుంది. ఈ జానర్తో గతంలో ఒక ప్రయోగం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్, పంజా అనే పేరుతో. అది ప్రాపర్గా వర్కౌట్ అవ్వాలి. దాంతో ఒక భయం అభిమానుల్లో ఉండింది. అయితే దీనిలో ఆయన పవన్ కళ్యాణ్ అభిమాని అవటం అనేది ఒక అడ్వాంటేజ్గా మారింది. అందుకని ఆ భయాలన్నీ పటాపంచలు చేశాడు. సినిమా హిట్ టాక్లో ఉంది ఇప్పుడు. అది ఏ రేంజ్కి వెడుతుంది అనేది చూడాలి. సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా ఉంది? తమన్ బీజిఎం బాగా ఇచ్చినాడా అంటే ఏం చెప్తారు? అంటే తమనే కాదు, అసలు నేను ఇందాకే చెప్పాను, డిఓపి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి టెక్నీషియన్ను సుజిత్ కళని నిజం చేయాలి అనే తపనతో పనిచేశారు. తమన్ కూడా ఆ తపనతోనే పనిచేశాడు. అది కనిపించింది తెర మీద. అయితే చాలా థియేటర్లలో అభిమానుల హోరుతో కొంత ఆడియన్స్కి అది ప్రాపర్గా కనెక్ట్ కాలేదు, కానీ మల్టీప్లెక్స్ల్లో బాగానే ఎంజాయ్ చేశారు జనాలు. ఇప్పుడు RRR కానీ లేకపోతే బాహుబలి కానీ పుష్ప సినిమాలకు వచ్చిన క్రేజ్ ఓజీ సినిమాకు వచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? క్రేజ్ అంటే ఆల్రెడీ థియేటర్లకి ఆడియన్స్ని పుల్ చేయటం, ఆ ఏరియాలో సక్సెస్ అయిపోయాడు ఆయన. అయితే మార్కెట్ వైజ్ ఏమిటి పరిస్థితి అనేది తేలాల్సి ఉంది. ఓకే, హిందీ మార్కెట్లో ఒక సక్సెస్ సాధించడం ద్వారా పుష్ప అనేది ఒక మార్క్ క్రియేట్ చేయగలిగింది.
ఈ సినిమా అటువంటి ప్రయత్నం చేస్తుందా అనేది చూడాలి. అందుకని ఇది ప్రయోగమే, పాన్ ఇండియా మార్కెట్లో పవన్ కళ్యాణ్తో చేసినటువంటి ప్రయోగం. దానికి సంబంధించి మనం ఇంకొక 2 రోజులు పోతే కానీ క్లియర్గా చెప్పలేని పరిస్థితి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఇప్పటివరకు సాధించిన వసూళ్ళని దాటి ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది ఈ సినిమా. ఓకే, ఇప్పుడు ప్రీ సేల్స్కి 100 కోట్లు వచ్చాయి అంటున్నారు. మరి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు ఏ రకంగా వచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? వాళ్ళ టార్గెట్ 300 కోట్లు అండి. వాళ్ళు పెద్ద భారీ ఇవేమీ పెట్టుకోలేదు. 250 కోట్లు బడ్జెట్ అని చెప్తున్నారు. ఒక 50 కోట్ల ప్రాఫిట్లో మేము బయటకు వెళ్ళిపోయినా చాలు అంటున్నాడు ఆయన. అంటే మనకి సౌత్ మార్కెట్లో సినిమా సక్సెస్ అయినా కానీ ఏ మేరకు పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించినా కానీ కనీసం 400కి ఎడుతుంది ఒక పెద్ద హీరో సినిమా అనేది ఒక అంచనా ఉంది. సో ఇది ఏమైనా 400కి వెళ్ళి ఈ 300 కంటే బెటర్ ఫిగర్ని నమోదు చేస్తుందా అనేది చూడాలి. అభిమానులు భుజాల మీద మోస్తున్నారు సినిమాని, వాళ్ళు ఓన్ చేసుకోవడానికి తగిన కంటెంట్ ఉంది దానిలో. కాబట్టి ఆ మేరకు సినిమా మూవ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకే.